దైవజనంగమా, ఈ 2025వ సంవత్సరపు శిలువ ధ్యాన ప్రారంభ దినము బూడిద బుధవారపు ప్రార్థన సహవాసములో స్మరణ చేసుకోవడానికి, అనుసరించడానికి, దేవుని సన్నిధిలో గడపటానికి ఆదరణకర్త అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సహవాసమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఈ ప్రార్థన సహవాసములో పాల్గొన్న మీ అందరికీ కార్యవర్గ పక్షముగా, సంఘ కాపరి పక్షముగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, గత సంవత్సరంలో అనుభవించిన వారు ఈ సంవత్సరంలో కొంతమంది మన మధ్యలో లేకపోవచ్చు. దేవుడు మనలను సజీవులుగా ఉంచాడు. ఎందుకో మన పట్ల తన ప్రేమ కనపరుస్తూ వస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులరా, ఈ లెంటి దినాల్ని మనము పాటించవచ్చా, పాటించకూడదా, బైబిల్లో ఉందా, లేకపోతే ఇది ఒక ఆచారముగా చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న. కొంతమంది అన్నమాట ఏంటంటే, లెంటు అనేది బైబిల్లో ఎక్కడుంది అనే మాట చాలామంది పలుకుతున్నారు. ఇది పాత నిబంధన ఆచారమా, లేకపోతే క్రొత్త నిబంధన పద్ధత అనేది మనకు తెలియాలి. పాటించాలా, పాటించకూడదా మీరు చెప్తే బాగుంటుంది. మరికొంతమంది తెలియకుండానే వస్తూ ఉంటారు, పాల్గొంటారు. బైబిల్లో ఎక్కడుంది? పాస్టర్ గారు, నోవహు కాలంలో 40 దినాలు ఉన్నాయి కదా, 40 దినములు 40 పగళ్ళు ప్రచండ జలప్రలయం వచ్చినప్పుడు మరి 40 దినాలు ఉన్నాయి కదా. ఆ సమయంలో దేవుడు ఆ వాడలో జంతువులకు, నోవహు కుటుంబానికి సరిపోయిన ఆహారమును సమకూర్చాడు. మరి వాళ్ళు ఎక్కడ ఉపవాసం ఉన్నారు? పిల్లరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, రాజుల గ్రంథంలో ఉంది కదా, 40 దినాలు ఏలియా 40 దినాలు ప్రయాణం చేసినట్టు ఉంది కదా అని అనొచ్చు. దేవుడు ఏలియాను భోజనము చేసి పంపించాడు. ఏలియా ఉపవాసము ఉండలా. మరి మనం ఉండాలా వద్దా తెలుసుకోవాలి. గుడ్డిగా ఎవడో చేశాడు కదా, మేము చేసేస్తాం అనే పద్ధతి క్రొత్త నిబంధనలో ఉన్న మనకు దేవుని వాక్యం తెలియాలి. అదేంటండి పాస్టర్ గారు, యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు కదండి. ఇప్పుడు చంటి మోహన్ గారు చదివారు. యేసు ప్రభు వారు ఎప్పుడు ఉపవాసం ఉన్నారు? ఏ సందర్భాల్లో ఉపవాసం ఉన్నారు? పరిచర్యకు వెళ్ళే ముందు 40 దినాల ఉపవాసము ఉన్నారు. సిలువ వేసినప్పుడు ఉపవాసం అయినా లేరు. నిజమంటారా, అబద్ధం అంటారా? ఏంటో అవును. ఎప్పుడు అది? దేనికి వెళ్ళే ముందు? పరిచర్యకు వెళ్ళే ముందు ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నాడు. ఆయన సాతాను గడు గొప్ప తెలివైనడు.
వాడు ఏం చేస్తాడంటే, మనకన్నా వాక్యం బాగా తెలిసి వాడికి, మనకింకా అంత తెలియదు. మనదంతా మిడిమిడి జ్ఞానం. మనదంతా ఏ జ్ఞానం? మిడిమిడిగా. వాడికి పూర్తి జ్ఞానం ఉంది. యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా చచ్చిపోతావు, ఈ రాళ్లను రొట్టెలు చేసి ఆకలి తీర్చుకోవచ్చు కదా అని శోధించాడు. దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి, ఆయనే వాక్యము కాబట్టి, వాక్యముతోన సాతానుగాడికి సమాధానం ఇచ్చాడు. అరే బాబు, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడరా, దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పేసరికి వాడికి కొంత జ్వరం వచ్చింది. రెండోసారి కూడా, నువ్వు నాకు సాగిలు పడితే, నాకు నమస్కరిస్తే ఈ దేశమంతా ప్రపంచమంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ ప్రభువైన యెహోవాను తప్ప ఎవరికని నమస్కారము చేయకూడదని చెప్పి సాతానుగాడు వెళ్ళిపోయాడు. అది ఎప్పుడంటే ఆ యేసయ్య పరిచర్యకు వెళ్ళక ముందు 40 దినములు ఉపవాసము ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా? ఉపవాసము ఉండొచ్చా ఉండకూడదా? ఇది పాత నిబంధన ఆచారమా, క్రొత్త నిబంధనలు ఏమైనా ఉందా అనేది మనకు కావాలి. ఏంటో తెలిస్తే చెప్పండి. ఉపవాసము ఏమని చెప్పాడు? ఒరే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులుగా ఉండొద్దురా బాబు. కొంతమంది ప్రాణం పోయినట్టు ముఖం వికారం చేసుకొని నేనే ఉపవాసం ఉన్నట్టు అని ఎక్స్పోజ్ అవుతారు. అలా ఉండొద్దు అని దేవుడు చెప్పాడు. అక్కడ వేషధారులుగా ఉండొద్దు అని చెప్పాడు, ఉపవాసం ఉండమని చెప్పాడా? పిల్లరా, వాక్యం మనకు తెలియాలి. వాక్యం మనకు తెలియకపోతే ఎవడేడు చెప్పితే అది నమ్మేస్తాం. గుడ్డిగా నమ్మడానికి లేదు, ఆచారముగా నమ్మడానికి లేదు. ఇది ఆచారము కాదు, ఇది చెయ్యాలి కాబట్టి చెయ్యాలని కాదు, ఇది అలవాటు కాదు. నీకు తెలియాలి. నువ్వు తెలియకుండా చేస్తే గుడ్డివాడివే. ఒక గుడ్డివాడు మరి గుడ్డివాడికి త్రోవ చూపించగలడా? చూపించలేడు. చూపిస్తే ఏమవుతుంది? గుంటలో పడతారు. మన ఆత్మీయత అలాగున ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగ పాటించాలి, ఏ విధంగా పాటించాలి, పాటిస్తే దాని వలన వచ్చిన ప్రయోజనం ఏమి అనేది మనము తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సంవత్సరాల నుండి ఈ భస్మ బుధవారం గురించి మీకు చెప్తూనే ఉన్నాను. మరొకసారి దానిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. లెంటు అనే పదము ఆంగ్ల భాషలో నుండి వచ్చినటువంటిది. లెంటు అనగా అర్థము చిగురించుట. అంటే వసంతకాలమున చెట్లు ఆకులు రాలి చిగురుగా ఆకులు వస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు మోడుగా ఉన్నటువంటి చెట్టు చిగురులతో చిగురించబడి ఆ చెట్టు అంతా కూడా కలగా ఉంటుంది వసంతకాలమున. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 40వ దినము అనేది మండల కాలమునకు సాదృశ్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎండిపోయిన జీవితములను, మోడిబారిపోయిన బ్రతుకులను, పాడైపోయినటువంటి జీవితాలను యేసుక్రీస్తులో చిగురించబడ్డానికి, ఫలించబడ్డానికి, మరలా జీవింపబడ్డానికి ఉపయోగకరముగా ఉంటుందని ఈ లెంటు అనేటువంటి దానిని ఏర్పాటు చేయడము జరిగింది. క్రీస్తు శకం ఆదిమ సంఘము వారు 300 సంవత్సరంలో ఏమి తీర్మానం చేశారంటే, మన బ్రతుకులు బాగుపడాలి అనుకుంటే 40 గంటలు దేవుని మందిరమునకు వెళ్ళి
ప్రార్థన చేస్తే మనము ఆత్మీయముగా బలపడతాము అని ఒక తీర్మానము చేసుకొని 40 గంటలు ప్రార్థన చేయడము మొదలుపెట్టారు. అది అయిన తరువాత వారికి తృప్తి లేనందువలన ఇది సరైన పద్ధతి కాదు, దేవునితో 40 గంటలు ఉంటే మనకు చాలదు, మనము అనుకున్నంత రీతిగా ఎదుగుదల అవ్వమని చెప్పి ఆదిమ సంఘము వారు ఏం చేశారంటే ఈస్టర్కి ముందు 7 రోజులు ఉంటాయి కదా, ఈస్టర్కి ముందు 7 రోజులు పాటించారు. 7 రోజులు పాటించినప్పుడు 7 రోజులు దేవునితో గడుపుటకు ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట చెప్పనా, 7 రోజులు పాటించారు వీళ్ళు. కానీ యేసుక్రీస్తు సిలువ వేయబడక ముందు వారికి భోజనాన్ని పెట్టాడా లేదా? దానినే ప్రభురాత్రి భోజనము అంటే ఆయన సిలువకు వెళ్ళే ముందు కూడా మీరు బాగా తినండి అని భోజనం పెట్టాడు. అక్కడ ఉపవాసం ఉన్నారా? లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7 రోజులు ఈస్టర్కు ముందు వారము ఆత్మీయముగా గడుపుదామని 7 రోజులు పెట్టారు. అయితే రోమా ప్రభుత్వాన్ని అప్పటికి 325వ సంవత్సరం క్రీస్తు శకం కాన్స్టెంట్ అనే చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని ఏలుబడి చేస్తున్న దినాలలో నైసియా అనే ఒక కూటాన్ని ఏర్పాటు చేసేవారు. దానికి పెద్దలు ఉంటారు, సభ్యులు ఉంటారు. వారు ఏం చేశారంటే 40 గంటలు మనం ప్రార్థన చేసాం, అది చాలదు, 7 రోజులు గడిపాము, అది చాలదు, ఇట్లా చేయడము మంచిది కాదు అని చెప్పి 40 రోజులు చేద్దామని తీర్మానము చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తు శకం 325వ సంవత్సరములో 40 రోజులు పాటిద్దామని క్రీస్తు శిలువనకు మరి వేయబడే దినాలు 40 రోజులు పాటిద్దామని వారు ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని బట్టి ప్రియులారా, బూడిద బుధవారము నుండి ప్రారంభమవుతుంది. అందుకే దీనిని యాష్ వెన్స్డే అంటారు. భస్మ బుధవారము, బూడిద బుధవారము అంటే ప్రియులారా, మట్టల ఆదివారం నాడు ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు తిప్పిన తరువాత అవి ఎండబెట్టి అది కాల్చి ఒక సీసాలో పెద్ద దానిలో ఉంచి బూడిద బుధవారం నాడు వారి నుదుటి మీద సిలువ వేస్తారు. అరే బాబు, నువ్వు బూడిదలో నుండి వచ్చావు, మరలా బూడిద అయిపోతావు, కాబట్టి నీవు జాగ్రత్తగా బ్రతుకని ఈ దినమున సిలువ గుర్తు వేసి ఆ వాక్యము చెప్పి దీనిని పాటించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బూడిద బుధవారము నుండి శ్రమల దినాలు ప్రారంభము. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలాగూ చేయాలి? ఇది ఆచారమా? నువ్వు అసలు నీకు తెలుసా? చాలామంది తెలియకుండానే పాటిస్తూ ఉన్నారు. మీ తాత తెలియకపోతే మీ తండ్రి ఎలా తెలుస్తాడు? పిల్లరా, చరిత్ర తెలియకపోతే, వాక్యము తెలియకపోతే సాతానుగాడు నిన్ను ఈజీగా పాపములోనికి జారి వేస్తాడు. ఏ విధంగా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో, ఈ 40 దినాలు కొంతమంది మాంసం మానేస్తారు, 41 దినాలు మాంసము తింటారు. మరి అదేంటిది? 40 రోజులే బతే. కొంతమంది 40 రోజులు తెల్లబట్టలు వేస్తారు, కాలుకు చెప్పులు, జుట్టుకు నూనె, గడ్డము, ఏమంటే తపస్సులు. ఏమంటారు? తపస్సులు. ఈడి దిక్కుమాలిన తపస్సులు. ఈడు బతుకే మారదు.
తపస్సులు అంటాడు వీడు. తపస్సులు అంటే ఏంటి వీడికి తెలియదు. ఎవడో వాళ్ళ తాత చేశాడో, ఎవడో బాబు చేశాడో, వీడు చేస్తూ ఉన్నాడు. 40 దినాలు చెప్పులేరండి. 40 దినాలు ఇంతకుముందు 3 పూటలు స్నానం చేసేవాళ్ళు కాదు. ఈ 40 రోజులు ఉదయమే చేస్తాడు, సాయంత్రం చేస్తాడు. మురుగుమూతుడు. ఏంటో భక్తి. గరిటి మాంసంలో పెట్టేసావా, నిష్ట. ఇలాంటి దొంగ మాటలు, దొంగ భక్తి చేసేవాళ్ళు చాలామంది క్రైస్తవ సంఘాలలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఆచారం కాదు, ఆచరణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆచార సాంప్రదాయాలు యేసయ్య దగ్గర పనికిరావు, ఆచరణ ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆచరణ కలిగి, పరిశుద్ధత కలిగి, జీవితమును సరిదిద్దుకొని, దిద్దుబాటు కలిగి, మొండిబారిన ముడత కలిగిన, కలంకము కలిగిన చీకటి జీవితాలను వెలిగించుకోవడానికి, ఫలించుకోవడానికి, ఆశీర్వదించుకోవడానికి, దేవునితో గడపడానికి ఈ 40 దినాలు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు ప్రభు దగ్గరికి రావచ్చు. అయితే నీవు సరైనటువంటి భక్తి చేయకుండా రావచ్చు, సరైన విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి రావచ్చు. ఆ జీవితము మోడుబారిన జీవితం. అలాగును చేస్తే నువ్వెన్ని సంవత్సరాలు చేసినా నీ బ్రతుకు చిగురింపబడదు, మోడుబారి బ్రతుకుగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ భస్మ బుధవారపు అనగా బూడిద బుధవారం నాడు, బూడిద అంటే పశ్చాత్తాపమునకు, తగ్గింపునకు, దీన మనసుకు సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బూడిద అనే పదం బైబిల్లో 35 సార్లు కనబడుతుంది. బూడిద అనే పదం ఎన్నిసార్లు కనబడుతుంది? 35 సార్లు కనబడుతుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం మనం చూచినప్పుడు లేవియా కాండం 16వ అధ్యాయం 34వ వచనంలో దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలను ఇది పాటించమని చెప్పాడు. ఒకసారి చదవండి 34వ వచనం. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీల సమస్త పాపముల బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తమును చేయుటకై విధి నీకు నిత్యమైన కట్టడ. ప్రియులారా, పాపములు పరిహరించటానికి, చేసిన దోషాలు పరిహరించటానికి, చేసిన మలినము తుడవబడడానికి, చేసిన అతిక్రమములను పోగొట్టబడాలంటే సంవత్సరమునకు ఒకమారు మీరు దీనిని చేయాలని దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపపడి ఎండిపోయిన వారి జీవితాలు, పాపము వలన, దోషము వలన మలినమైన వారి జీవితాలు చిగురించబడడానికి సంవత్సరమునకు ఒకమారు ఉండమని చెప్పాడు. ఇంకా చూసుకున్నట్లయితే ప్రియులారా, మరి సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనము చూడండి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి ఆ పాలెము వెలుపులను పవిత్ర స్థలమందు ఉంచవలెను. చూసారండి, బలిగా ఉండటానికి ఆ కాల్చబడిన పెయ్యను ఆ బూడిద చేసి దానిని పవిత్రముగా ఉంచి ఒక పెద్ద బుడ్డిలో ఊరు బయట ఉంచాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుడు అంగీకరించిన బలి. అందుకే ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనములో మనం చూస్తే అక్కడ పౌలు గారు నిజమైనటువంటి బలి దాని గురించి చెప్పాడు. చదవండి ఒకసారి. ఆ మేకల యొక్కయు కోడేల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములలో ప్రవేశించుటకు యాలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుతూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల
నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా చూశారండి. ప్రియులారా, పాత నిబంధనలో ఎడ్ల ద్వారా, మేకల ద్వారా, గొర్రెల ద్వారా కాల్చబడిన బూడిదను చల్లట వలన శుద్ధింపబడ్డారు. అయితే ఆ బలి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రజలందరి కొరకు యేసయ్య సిలువలో బలయ్యాడు. ఆ యొక్క రక్తము ద్వారా మానవుల యొక్క జీవితాలు, మనస్సాక్షి శుద్ధీకరించబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము క్రొత్త నిబంధనకు వచ్చాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు క్రీస్తు నామములో రక్షించబడ్డాం. ఆ రక్తము అనగా పాపము లేని రక్తము, పుణ్య రక్తము ఆయన యేసు క్రీస్తు రక్తము వలన మన యొక్క జీవితాలు శుద్ధి చేయబడ్డాయి. ఆచారం చేయాలా? చాలామంది ఎట్లా ఉంటారండి. అందుకే నేను కూడా అట్లా ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, కొంతమంది శ్రమలు తినాలండి, మల్లె పువ్వులు పెట్టుకోకూడదండి. ఏం పెట్టుకోకూడదు? ఇలాంటివి కూడా ఆచారాలు ఉంటాయి. కొంతమంది ఏమండి తాలింపు పెట్టకూడదండి, తాలింపు పెట్టిన చారు తాకూడదండి చాలామంది అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆచరణతో కూడిన భక్తి జీవితంలో మనం పెరగాలి. ఆచారము కాదు, ఆచరణ. ఆచరణ కలిగిన భక్తిలో మనం ఎదగాల తప్ప ఆచారముతో కూడిన భక్తిలో నీవు పెరగకూడదు. ఈరోజు నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో ఒకసారి తెలుసుకోవాలి. ఏదో తెలుసుకోకుండా, వాక్యము తెలుసుకోకుండా, బైబిల్ పట్టుకోకుండా దేవుని మందిరానికి రాకమాక. వస్తే నువ్వెంత, పోతే నువ్వెంత, బూడిద. దేవుని సన్నిధికి ఎలా రావాలంటే సిద్ధపాటు, దిద్దుబాటుతో రావాలి. ఇది ఆచారం కాదు. నువ్వు 40 రోజులు భక్తి చేస్తే ఏమీ రాదు నీకు. ఎందుకు? నీ మనసు మారలేదు కాబట్టి, నీ మాట మారలేదు కాబట్టి, నీ బ్రతుకు మారలేదు కాబట్టి, నీ గుణము మారలేదు కాబట్టి నువ్వెంత చేసినా ప్రయోజనం ఉండదు. ఈ 40 దినాలే కాదు, నీవు బ్రతుకు కాలమంతా నీకు దీవెనకరముగా ఉండాలి అంటే నువ్వెలా నడాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట విధేయతతో నువ్వు దేవునిని ఆరాధన చేయాలి. ఈ భస్మ బుధవారపు దినమున, ఈ బూడిద బుధవారపు దినమున నువ్వెలాగా తెలుసుకోవాలంటే, ఆరాధన చేయడం. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ప్రియులను ఇక్కడ గమనించండి. అబ్రహాము తన్ను తాను దేవునికి పరిచయం చేసుకుంటున్నాడు. ఎలాగ పరిచయం చేసుకున్నాడు తెలుసా? అబ్రహాము ధనవంతుడే, అబ్రహాము నీతిమంతుడే, అబ్రహాము విశ్వాసపరుడే, అబ్రహాము ప్రార్థనాపరుడే, అబ్రహాము యథార్థవంతుడే, అబ్రహాము దేవుడు చెప్పినట్లు నడిచిన వాడే, అబ్రహాము ఆస్తిపరుడు, సిరి సంపదలు కలిగిన వాడే, అబ్రహాముకు ఎటువంటి లోపము, కొదువ, కొరత, ఇబ్బంది, శ్రమ, సమస్యలు ఏమీ లేవు. కానీ తను తాను ఏమి కనపరుచుకుంటున్నాడంటే, దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము తను తాను దేవునికి పరిచయం అయ్యా నేను ఎవరినో తెలుసా? ధూళి వంటి వాడును, బూడిద వంటి వాడును. తను తాను కనపరుచుకునే రీతి, దేవుని దగ్గర తను తాను తగ్గించుకొని విధేయతతో దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అతనిలో విధేయత ఉంది కాబట్టి దీనత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శిలువ ధ్యాన ప్రార్థనలు నువ్వెలాగా ఆచరణ కలిగి ఉండాలంటే, దేవునితో విధేయతతో కూడిన మనసు కలిగి సహవాసము చేయాలి. కాబట్టి బూడిద పశ్చాత్తాపానికి సాదృశ్యం, దీనత్వానికి సాదృశ్యం, విధేయతకు సాదృశ్యం.
దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విధేయతతో రావాలి. బోర ఇరుచుకొని రాకూడదు. ఏమండి? కాలు ఇసురుకొని రాకూడదు. నువ్వు లోకంలో ఎలాగున్నా నాకు అనవసరం, నువ్వు లోకంలో ఏ రీతిగా బ్రతికినా నాకు అనవసరం. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవునికి ఆరాధన చేయటానికి వచ్చినప్పుడు, నీ స్థాయి ఎంతున్నా దేవునికి అవసరంలో ఆ దేవుడిచ్చిన స్థాయి, ఆయన దగ్గరికి వచ్చేసరికి నువ్వు విధేయత చూపాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బూడిద విధేయతకు సాదృశ్యము. దేవుని బిడ్డలు విధేయత కలిగి ప్రభువును సేవించటము నేర్చుకోవాలి. అందుకే అవిధేయత కలిగినటువంటి ఇజ్రాయేలు ప్రజలలో విధేయత లేనందువలన వారు అరణ్యములో రాలిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము విధేయత కలిగి జీవించాలి. మన దేవుడు విధేయత కలిగిన వాడు. మనము కూడా ఎంత ఉన్నా, ఎన్ని వనరులున్నా, ఎంత స్థాయి పెరిగినా మనము విధేయతతో నడుచుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విధేయత పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. విధేయత ఏం కలిగిస్తుంది? పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. కాబట్టి అబ్రహాము విధేయతతో దేవునికి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపముతో దేవునిని కన్విన్షన్ చేస్తున్నాడు. అయ్యా, వాళ్ళు చెడిపోయిన వారయ్యా, వాళ్ళ పాపములు ఉన్నారయ్యా, అయ్యా 50 మంది ఉన్నా రక్షిస్తావా అంటే 50 మంది కూడా నీతిమంతులు లేరు. అయ్యా 20 మంది ఉన్నా రక్షిస్తావా? 20 మంది ఉన్నా రక్షిస్తాను, 20 మంది కూడా లేరు. అయ్యా 10 మంది అయినా రక్షిస్తావా? 10 మంది అయినా లేరు. అయ్యా ఒక్కడైనా రక్షిస్తావా? రక్షిస్తాను. అబ్రహాము విధేయత, పశ్చాత్తాప ప్రార్థన లోతును రక్షించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విధేయత దేవుని దగ్గరికి విధేయతతో రావాలి. ఇది రావాలి కదా, రావడం కాదు, నీకు నచ్చినప్పుడు రావడం కాదు, దేవునికి నచ్చినప్పుడు నువ్వు రావాలి. ప్రతీది కూడా వాక్యము 2 అంచులు గల ఖడ్గం. అటు తగులుతుంది, జీవితము ఏది తేడా వచ్చినా కత్తిరిస్తాడు దేవుడు. అందుకే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము దేవుని వాక్యం. కాబట్టి బూడిద దేనికి సాదృశ్యం అంటే విధేయతకు, తగ్గింపుకు, దీన మనసుకు సాదృశ్యం. ఇప్పుడు 2వదిగా చూడండి, మీరు చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం చూడండి. గడి చదువమ్మా. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను నేను పశ్చాత్తాపపడుచున్నాను. హల్లెలూయా. ఇవి ఎవరు పలుకుతున్నారు? యోబు గారు పలుకుతున్నారు. మీరు 39 అధ్యాయము, 40 అధ్యాయము, 41 అధ్యాయం చూస్తే దేవుడు యోబుతో మాట్లాడతాడు. 42 అధ్యాయం వచ్చేసరికి యోబు దేవుడితో మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడిన తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత, దేవుని ఉపదేశం విన్న తర్వాత, దేవుని మాటలు ఆలకించిన తర్వాత యోబు అంటాడు, అయ్యా నా పుట్టిక, అయ్యా నేను ధూళి వంటి వాడును, బూడిద వంటి వాడునని పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మీరు గమనించుకున్నట్లయితే యోబు గారు తన్ను తాను బూడిద ధూళిగా ఎంచుకుంటూ ఉన్నాడు. అనగా తన స్థాయిని తగ్గించుకొని పశ్చాత్తాపడుతున్నాడు. బూడిద 2వదిగా పశ్చాత్తాపానికి సాదృశ్యం. దేవుని దగ్గరికి వచ్చిన నీవు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి. నీ స్థితి ఎలాగుందో, నీ అనుభవం ఎలాగుందో, పశ్చాత్తాపం ఉందా? నువ్వు తప్పులు చేస్తావు కానీ పశ్చాత్తాపడవు. తప్పులంటే ఏంటి? తప్పులంటే ఏంటి? దేవుని మందిరానికి క్రమంగా రాకపోవడమే తప్పు, ప్రార్థన చేయకపోవడమే తప్పు, దేవుని ఆజ్ఞను పాటించకపోవడమే తప్పు, వాక్యం చదవకపోవడమే తప్పు, దేవుని సన్నిధిలో కుదురుగా కూర్చుకుపోవడమే తప్పు, దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం ఆలకించి నులివెచ్చని బ్రతుకుతో ఉండడమే తప్పు. నాకు కష్టమండి, నేను ఎలా గుణలేనండి, అది నాకు సాధ్యము కాదంటే నరకానికి వెళ్తాం. ఆ మాట యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒకడొచ్చాడు, అయ్యా నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? 10 ఆజ్ఞలు పాటించేయండి. అది చిన్నప్పటి నుండి. అయితే నీ దగ్గర ఉన్న డబ్బు పేదలకి అమ్మమ్మ నేను ఎలాగ ఇచ్చేస్తాను, నేను సంపాదించిన డబ్బు అన్నాడు. వ్యసనపడి
వెళ్ళిపోయాడు. వాడు మరి రాలా. ఆ పడుచువాడు యవనస్తుడు మరి రాలా. యేసయ్య అన్నాడు, నన్ను అంగీకరించిన వాళ్ళకి సాధ్యమే, నన్ను పూర్తిగా నమ్మని వాళ్ళకి అసాధ్యం అన్నాడు. యేసయ్యను పూర్తిగా నమ్మితే ఆయన చెప్పినట్లు మనం పాటిస్తాం. మనం పూర్తిగా నమ్మకుండా ఏదో వరదబత్తిగా నమ్మితే నీవు ఆయన ఆజ్ఞలు పాటించడం చాలా కష్టం. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు చెప్పినట్లు నేను ఉండలేకపోతున్నానండి, అది నా వల్ల కావటం. అలాగైతే నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళావు. నువ్వు మనుషులు మభ్య పెడతావా తప్ప, నువ్వు గేటు బయట ఉంటావు తప్ప గేటు లోపలికి వెళ్ళలేవు. కాబట్టి అలాగే వెళ్ళలేకపోతున్నావంటే, నీ మనసు మారలేదంటే నువ్వేం పడాలి? పశ్చాత్తాపపడాలి. నీ స్థితిని ఒప్పుకోవాలి. పశ్చాత్తాపడి కన్నీరు కార్చాలి. అయ్యా నా వల్ల అవటం లేదు, నీ మనసు నాకు కలుగు చేయయ్యా, నీ ఆలోచన కలుగు చేయయ్యా, నన్ను పట్టుకో, నిలవబెట్టని ప్రార్థన చేయాలి. నువ్వు పశ్చాత్తాపంతో నువ్వు దేవునికి ప్రార్థన చేయకపోతే నీవు దేవునికి అంగీకారముగా ఉండవు. కాబట్టి యోబు అంటాడు, నేను దూనులోను బూడిదలోను ఉన్నాను అంటాడు. కాబట్టి ప్రియులారా, బూడిద పశ్చాత్తాపమునకు గుర్తు. మనలో పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపంతో కనీసం వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశామా? ఎంతమంది ఉపవాసం ఉన్నారు? చేతులు 3 పూటలు తినకుండా, 3 పూటలు ఏమీ తినకుండా. మరి ఎందుకయ్యా మీరు వచ్చే దేవుని దగ్గరికి ఎందుకు వచ్చి పుల్లగా పేకమై తినేసి వచ్చి మీరేం ఆరాధిస్తారు దేవుణ్ణి? వాక్యం మీకేం అర్థమవుద్ది? పంది కన్నా హీనం తెలుసా? బైబిల్ చెప్తుంది. పందిల ముందు ఏమేయకూడదు అన్నాడు. ఏమన్నాడు నాన్న? ఏమన్నాడు? కొంతమందిని కుక్కతో పోల్చాడు, పందితో పోల్చాడు. పరిశుద్ధమైనది దేని ముందు వేయొద్దు అన్నాడు? కుక్కలకి వేయొద్దు అన్నాడు. మరి మంచిది పందుల ముందు వేస్తే ఏమవుద్ది అన్నాడు. నేనన్నాను, యేసయ్య అన్నాడు. దాని విలువ తెలియదు. పిల్లరా, రాకడతి సమీపమై ఉన్నది. సాతానుడు జల్లుడు పట్టి ఇంటింటికి వాడు కుక్కలాగా మూలుగుతూ తిరుగుతున్నాడు. ఒకసారి అర్థం చేసుకోండి, ఒకసారి మనసు పెట్టండి. ఒకసారి నిన్ను గురించి ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసి పరలోకానికి వెళ్ళకపోతే, ఇన్ని సంవత్సరాలు నువ్వు కానుకిచ్చి పరలోకానికి వెళ్ళకపోతే సీన్ ఎలాగుంటుంది ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి నీ మనసులో మంచం మీద పడుకుండి నువ్వు గమనించి ఒకసారి ఆలోచన చేయి. బుర్ర తిరిగిపోద్ది. నీ బ్రతుకు కోసం నువ్వు పశ్చాత్తాపడకపోతే, కన్నీరు కార్చకపోతే నువ్వు ఎప్పుడు పశ్చాత్తాపడతావు? చాలామంది ప్రార్థన ఏం చేస్తారు తెలుసా? దొంగ ప్రార్థన. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నావు. నువ్వేం చేయాలా? ఏంట నువ్వేం చేయాలా? నువ్వేమైనా ప్రార్థన చేయాలా? ఏమైనా ప్రార్థన చేయాలి? ఏమండి యేసయ్య కొరకండి నేను పెళ్ళి మానేశానండి అని ఒకడు అంట. యేసయ్య కోసం అంటే ఏంటి మానేశాడు? యేసయ్య మాని పెళ్లి చేసుకోవడం మానేమన్నాడా? ఏంటి నేను యేసయ్య కోసం 3 రోజులు ఉపవాసము, యేసయ్య నీకు ఉపవాసం ఉండమని చెప్పాడా? చెవులోని చెప్పాడా? ముక్కులోని చెప్పాడా? పిల్లరా, దేవుని బిడ్డలరా, నేను యేసయ్య కోసం ఇది చేశానండి, వీడు చేశాడట, ఆడు చెప్పాడట, వినాలట. నేను యేసయ్య చేయమండా? ఏం చెప్పాడు? మీకోసం, మేము పిల్లల కోసము. మనమేమంటామంటే నేను యేసయ్య కోసం ఇది చేశాను, నేను యేసయ్య కోసం అది చేశాను, నేను యేసయ్య కోసం బంగిరేశాను, నేను యేసయ్య కోసం మోకాల మీద చుట్టూ ఆలయం చుట్టూ. ఒక అమ్మాట జగన్ కోసం అట మోకాల మీద నడిచింది, అందుకు జగన్ పోయాడు. ఎందుకు పోయాడు అనుకున్నా? ఇలాంటి దొంగ భక్తి చేయడం వల్ల పోయాడు. జగన్ కోసం అట మోకల మీద వేసిందట. ఆ దిక్కుమల్లి తన కోసం తన పిల్లల కోసం అయితే బాగుండు, ఎవరి కోసమో వేసిందట, అందుకు ఆడు పోయాడు. అలాంటి భక్తులు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, బూడిద పశ్చాత్తాపానికి సాదృశ్యము. యోబు పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత పోగొట్టుకున్న ఆస్తి, పోగొట్టుకున్న పిల్లలు, పోగొట్టుకున్న అంతస్తు, పోగొట్టుకున్న సమస్తము దేవుడు మరలా యోబు గారికి ఇచ్చాడు. పశ్చాత్తాపడితే నువ్వెక్కడ పడిపోయావో, నువ్వు ఏ తప్పు చేశావో, ఎక్కడ జారిపోయావో దేవుడు జ్ఞాపకం చేస్తాడు.
నీవు పశ్చాత్తాప పడకుండా, ఉపవాసం ఉండకుండా, కన్నీళ్లు కార్చకుండా ఏదో ఏదో ఆచార క్రైస్తవులుగా వస్తే నువ్వు వచ్చినంత మాత్రాన దేవుడు నీతో మాట్లాడు. రాకుండా ఉంటే బెటర్. వచ్చి శాపాలు అనుభవించే బదులు రాకుండా ఉంటే మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వే తప్పు చేసావు నీకు తెలుసు, పశ్చాత్తాపపడు, ఆ స్థితిని ఒప్పుకో. వాని వాని క్రియలు వాని వెంట పోతాయి. మనం ఎవరికి చెప్పవసరంలా. ఆర్సీఎంలో స్వామి గారి దగ్గర సోలు ఈ రోజుల్లో పెరిగిపోతూ ఉన్నారు. మీ పాపములు ఒకరితో ఒకడు చెప్పుకున్నాడని వాక్యం ఉంది. ఎక్కడుంది? యాకోబు పత్రికలో. మరి ఈ ఫాదర్ గారు ఆ అమ్మకి చెప్పాలి కదా, నేను ఈ పాపం చేశానని. సురేఖ ఎన్నిసార్లు చెప్పు? శుభులు మంది ఆర్సీఎం బ్యాక్గ్రౌండే. ఈమె చెప్పింది, మరి ఆమెకి చెప్పాలి కదా వాక్యం బట్టి. చెప్పలే లేదా? పశ్చాత్తాప పడకుండా, కన్నీళ్ళు రాకుండా ప్రార్థన చేస్తే దాని వలన ఆశీర్వాదాలు రావు. కాబట్టి బూడిద పశ్చాత్తాపానికి సాదృశ్యం. మూడవదిగా చూస్తే యోనా గ్రంథములు మనకు ఉంటుంది. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4-6 వచనాలు ఉంటుంది. అక్కడ దిద్దుపాటు. బూడిద దేనికి సాదృశ్యం అంటే దిద్దుపాటు. యోనా మీకు కీడు రాబోతుంది అని ప్రకటన చేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా రాజుతో పాటు అందరూ ఏం చేశారంటే, ప్రియులారా, బూడిద చేసి వారు మరి గోనెబట్టు కట్టుకొని ఉపవాసం ఉండి అంగలార్చారు. అంటే వారు చేసిన ప్రతి పాపములు ఒప్పుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కడ కూర్చున్నారు? బూడిద తల మీద ఏం చేసుకున్నారు? బూడిద జల్లుకున్నారు. ఎందుకు జల్లుకున్నారు అంటే, అయ్యా మేము తెలియక పాపం చేసాం, తెలియక దోషం చేసాం, తెలియక చేసాం, విగ్రహారాధన చేసాం అయ్యా, బయలును సేవించామయ్యా, ఇదిగో నువ్వే దేవుడివని ఇతగాడు ప్రకటన చేశాడు, నువ్వే దేవుడివని మేము నమ్ముతున్నాం అయ్యా, మా తప్పులు క్షమించయ్యా అని వారి తప్పులను క్షమించడం కోసం వారి జీవితాలు దిద్దుబాటు అనగా సరి చేసుకున్నారు. అక్కడ వారు బూడిదలో కూర్చొని చల్లుకొని పశ్చాత్తాపముతో ప్రార్థన చేసి వారి తప్పులు దిద్దుకున్నారు. ఇక మేము పాపము చేయం. మీరు బైబిల్ గ్రంథం చూస్తే వాళ్ళు తప్పు చేయనట్టుగా ఉన్నారు. 1,20,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమన్నా దేవా నేను తెలియక తప్పు చేశాను. ఈ మధ్యన కొత్త పదం వాడుతున్నారు, తెలుసో తెలియక ఎలాగ తప్పు చేస్తారండి? ఏమండి, నాకు తెలియకూడతాను. తెలియక ఎలా తప్పు చేస్తారు? ఆ బుడ్డోడి కంటే తెలియదు, మనకు తెలీదా? అయ్యా తెలుసో తెలియకో తప్పు చేస్తామయ్యా, అయ్యా క్షమించయ్యా. పాపం చేసిన పాపము ఒప్పుకోరు 10 మందిలో, నేను ఫలానా పాపం చేశానని ఒప్పుకోరు. కానీ దేవా క్షమించు. ఎందుకు క్షమించాలి దేవుడు? దేనికి క్షమించాలి? నువ్వు చేసావే అది ఒప్పుకోవాలి కదా, అప్పుడు క్షమిస్తాడు. నువ్వు చేసింది ఒప్పుకోవు, కానీ దేవా నన్ను క్షమించు. అది దొంగ ప్రార్థన అంటాను నేను. అది దొంగ ప్రార్థన. వేషధారులు చేసిన ప్రార్థన, చీకటిలో చేసిన ప్రార్థన, కళ్ళు లేని వారు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనకు దిద్దుబాటు రాదు. ఈరోజు ఆలోచన చేయండి. టెక్నాలజీ మారుతుంది, కొత్తవి పిల్లల మరి సెల్ ఫోన్స్లోకి వచ్చేస్తున్నాయి, అప్డేటు చాలా చేసుకుంటున్నారు కదా అవినేష్ కదా. సెలలో కొత్తవి అప్డేట్ చేస్తున్నారు. మరి ఆత్మీయతలు నువ్వు ఎందుకు అప్డేట్ అవ్వవు? ఆత్మీయతలు నీ ప్రార్థన ఎందుకు మారదు? చేసే తప్పు ఒప్పుకోవాలి. బైబిల్లో క్లియర్గా చెప్పాడు, నీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకో. ఎంతమంది ఆలకించినా పర్వాలా, ఏం సిగ్గా? దేవుని దగ్గర సిగ్గుపడితే ఆయన సిగ్గుపడతాడు. తప్పు చేసినప్పుడు సిగ్గు ఉండదు, ఒప్పుకున్నప్పుడు మటుగా సిగ్గు. ఎవరేట అంటారు? పిలుస్తారో పిల్లరు. దొంగతనం చేస్తారు, కానీ దొంగతనం చేసిన అంటారా? ఎక్కడ మాట అక్కడ చెప్తారు, అయ్యా నేను ఎక్కడ మాట అక్కడ కయ్యాలు పెట్టించాను, కుటుంబాలు విడదీస్తానయ్యా క్షమించని ప్రార్థనలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు నామోషి. అప్పుడు ఏమంటే నామోషి, గిల్టీగా ఫీల్ అవుతారు. జాగ్రత్త. ఈ 2025వ సంవత్సరంలో ఈ శిలువ ధ్యానములలో నీ భక్తి విధానం మారాలి, నీ విశ్వాస విధానం మారాలి, నీ మనస్సాక్షి మారాలి, నీ నడవడిక మారాలి, నీ ఆలోచన సరళ మారాలి, నీ యొక్క మాట విధానము మారాలి. అప్పుడే నీ జీవితానికి దేవుడు మెచ్చుకునే రీతిలో ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఇది ఆచారము కాదు,
ఇది ఆచరణలో, ఆత్మీయతలో ఎదగడానికి ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక ద్వారము. ఈ ద్వారము గుండాను మనం వెళితే ఎవరైనా బైబిల్లో ఉందా అంటే మనం చెప్పగలగాలి. ఏంటి అంటే ఈ నేను చెప్పిన మాటలల్లా చెప్పాలి. ఒక పాస్టర్ వస్తాడు, మీరు పాత నిబంధన క్రైస్తవులాగా ఉన్నారు అంటాడు. అప్పుడు నువ్వు క్రొత్త నిబంధన చూపించాలి. యేసయ్య అన్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవరు ఉపవాసము ఉండరు, పెండ్లి కుమారుడు లేనప్పుడు ఏముంటారు? మరి యేసయ్య చెప్పాడు లేదా? మరి ఉపవాసం ఉండాలా లేదా? ఉండాలా లేదా? మరి అలా చూస్తారు, నేను కొడుతున్నాను మిమ్మల్ని. ఉండాలా లేదా? ఉండాలి. కాబట్టి యేసయ్య ఆయన రెండవ రాకడ వస్తున్నాడు కనుక మనం ఉపవాసం ఉండి, మెలకువగుండి, పశ్చాత్తాపముతో, దుఃఖముతో మన జీవితాలు దిద్దుకొని మనము ఉండాలి. మీరు బైబిల్ గ్రంథం అంతా చూడండి. దావీదు తప్పు చేశాడు, దిద్దుకున్నాడు. అబ్రహాము ఒక దగ్గర తప్పు చేశాడు, దిద్దుకున్నాడు. మోషే ఒక దగ్గర తప్పు చేశాడు, దిద్దుకున్నాడు. బిలాము తప్పు చేశాడు, దిద్దుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, పేతురు తప్పు చేశాడు, దిద్దుకున్నాడు. మనం దిద్దుకోవాలి. మనము దిద్దుబాటు కలిగిన సంఘముగా ఉండాలి, సరిచేయబడిన సంఘముగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగిన సంఘముగా ఉండాలి. మన విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడే ఈ దినాలకు నీకు పాటించినప్పుడు నీకు ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మూడు బారిన మన జీవితాలు చిగురింపజేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఒక వారం వాక్యం వినకపోకండి, మీరు ఎలాగుంటారో. 4 వారాలు వాక్యం వినండి, మీ మనసులు ఎలాగుంటాయో ఎప్పుడైనా టెస్ట్ చేయండి. వచ్చే వారం మానియండి, వచ్చే వారం రండి, మీ మనసులు ఎలాగుంటాయో చూడండి. అంటే వాక్యము మనము వింటూ కొలిది, వాక్యం వినో కొలిది మనకేమొస్తుందంటే విశ్వాసం పెరుగుతుంది, భయం వస్తుంది, భక్తి వస్తుంది. అమ్మో దేవుడు కొడతాడేమో, నీతిగా లేకపోతేనే భయం మనలో. తప్పు చేయటానికి సాతాను మనం ప్రేరేపించడానికి, అమ్మో దేవుడు చూస్తున్నాడని అనే గద్దింపు. నువ్వు 3 వారాలు రాకపోని వెళ్తే ఏటొస్తుంది అంటే పెంటకొప్పు వస్తుంది. ఏమవుతుంది? పెంటకొప్పు వస్తుంది. పెంటకొప్పు ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుందా, బయట ఉంటుందా అని మన బతుకులు ఎలాగుంటాయి? ఊరిసి ఒక పాడు తట్లో వేసి చీచి మురికి అని బయటికి పారేస్తారు. అలాగా బ్రతుకులు అవుతాయి. కాబట్టి అలా ఉండకూడదు. మనము బలమైన సైన్యముగా ఉండాలి. కాబట్టి బూడిద అట్టి సాదృశ్యమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, బూడిద దేనికి సాదృశ్యం? విధేయకు సాదృశ్యం. బూడిద రెండోది పశ్చాత్తాపం సాదృశ్యం. మూడోది దిద్దుబాటుకు ఈ 3 గుణాలు మనం కలిగి ఉండి మన ఆత్మీయతను పెంపొందించుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక.